హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేటువంటి స్వార్థం కూడా ఉండాలి. దానిలో ఎటువంటి తప్పు లేదు. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం దుబాయ్లో బంగారం గురించి. మీరు దుబాయ్లో ఉంటారు కదా, బంగారం ఎంత రేటు ఉంటుంది? బాగా కొనుంటారే, చాలా చౌకగా ఉంటుందంట కదా, ఎంత తక్కువ రేటు ఉంటుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉండేవి. దాని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే బంగారం రోజు రోజు పెరిగిపోతూ ఉంది కదా, అమ్మో ఇదేంటి ఇలా పెరిగిపోతుంది, శ్రావణ మాసంకి కొనుక్కోగలం లేదో, ఎందుకైనా మంచిది ఒకసారి అలా వెళ్ళి చూసి వచ్చేద్దాం. చూస్తే అంటే మనకేమైనా నచ్చితే కొనుక్కోవచ్చు, లేకపోతే మానేయచ్చు అన్న ఒక ఉద్దేశంలో నెమ్మదిగా వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఒక బ్లాక్ బీట్స్ నచ్చింది. సో ఎలాగో నచ్చింది ఉంది కదా అని తీసుకున్నాం అనుకోండి ఒక వస్తువు. తర్వాత ఇంకా రేట్ పెరిగిపోతే ఇంకా దీంతో సంతృప్తి పడిపోవచ్చు. లేదనుకోండి ఇంకా మంచిది కొనుక్కోవచ్చు బంగారం రేట్ తగ్గిపోతే. అంతే కదా, ఆల్వేస్ మనం బెస్ట్ గురించి ఆలోచిస్తాం, మంచి గురించి ఆలోచిస్తాం. మనకు అనుకూలంగా కాలం అదే మారిపోతుంది. కాబట్టి ఈరోజు ఏంటి అంటే, అయితే బంగారం ఎంత తక్కువకి వచ్చింది, దీని యొక్క రేట్ ఎంత పడింది, ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది, దీని గురించి ఒక డీటెయిల్డ్గా నేను మొత్తం రాసి చూపిస్తాను అనమాట. గ్రామ్ ఎంత మేకింగ్ ఛార్జ్, టోటల్ ట్యాక్స్ ఎంత, మొత్తం అన్నీ కలిపితే మాకు ఎంతకు వచ్చిన తర్వాత దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అయింది. అప్పుడు మీరు కన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది, మీకే అర్థమవుతుంది అక్కడ ఎంత రేట్ ఉంది, ఇక్కడ ఎంత రేట్ ఉంది, ఇక్కడ ఎంత తక్కువకి వస్తుంది అని కదా. షాప్కి వెళ్ళగానే ఏం కావాలి, ఎంత వెయిట్లో కావాలి, మీరు ఏం చూస్తారు, ఇవన్నీ అడుగుతారు కదా. సో వాళ్ళు కూడా అలాగే అడిగారు. నేనైతే నెక్లెస్లు చూపించమని చెప్పా. అంతట్లో ఇక్కడ ఎవరో చూస్తున్నట్టున్నారు ఇవి. సో ఇవి మేము కూడా చూసేసాం, కానీ గుట్టపూసలు ఆల్రెడీ ఫ్యాషన్ అయిపోయింది కదా, అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఇంకేమైనా చూపించమంటే ఇగో రామ్ పరివార్ చూపించారు. రామ్ పరివార్ ఇది చాలా బాగుంది, 120 గ్రామ్స్. అండ్ దీని నిండా చూసారు కదా స్టోన్స్ బాగా కనిపిస్తున్నాయి, రెడ్ స్టోన్స్ ఉన్నాయి. కానీ దానివల్ల అందం వచ్చింది. కానీ స్టోన్స్కి నాకు ఎందుకో ఇక్కడ ఎక్కువ కాస్ట్ వేస్తా అనిపిస్తుంది. వాళ్ళైతే ఏం చెప్తారంటే దీనికి బైబ్యాక్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీకు స్టోన్స్కి కూడా బైబ్యాక్ వస్తుంది, అందుకే అంత కాస్ట్ ఉంటాయి అంటారు. కానీ మనం కొనుక్కున్నప్పుడు ఇవ్వడానికి గురించి ఆలోచించి కొనుక్కుంటామా ఏంటి? అలాగేం కొనుక్కోం కదా. సో ఓకే, కొంచెం స్టోన్స్ లేనివి ఏమైనా కొంచెం ప్లెయిన్ చూపించండి అన్నాం, కానీ ఆల్మోస్ట్ అన్ని స్టోన్స్తోనే ఉన్నాయి. అంటే కొంచెం అక్కడక్కడ స్టోన్స్ అయినా పర్వాలేదని చెప్పాము, బట్ స్టిల్ వాళ్ళు స్టోన్స్ ఉన్నవే చూపిస్తున్నారు అలాగా. అంటే మేము కూడా ఎలా వెతుకుతున్నాం అనమాట, ఇంకెక్కడైనా స్టోన్స్ లేకుండా ఏమైనా ఉన్నాయా, బాగున్నాయా అని వెతుకుతున్నాం. వాళ్ళు చూపించినవి చూస్తూనే ఇంకా అలాగా డిస్ప్లేలో ఉంటాయి కదా, అవి కూడా చూస్తున్నాను అనమాట, ఏమైనా నచ్చుతాయేమో అని. నాకు అంతట్లో బ్లాక్ బీడ్స్ కనిపించాయి, అవి చాలా బాగున్నాయి, అక్కడ ఉంటాయి కదా డిస్ప్లేలో. అయితే బ్లాక్ బీడ్స్ కొనుక్కుందాం అనిపించింది. ఈయనేమో అసలు నువ్వు గోల్డ్ కొనడానికి వచ్చావా, చూడడానికి వచ్చావా, కాలక్షేపం చేయడానికి వచ్చినట్టున్నావే అని అంటున్నారు. అప్పుడే డిసైడ్ అయిపోయి ఏదో ఒకటి కొనేసుకోవాలి అని. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ ఇంకా పెరిగింది అనుకోండి, ఈ వస్తువు మనం శ్రావణ మాసంలో పెట్టేసుకోవచ్చు దేవుడికి. ఒకవేళ తగ్గింది అనుకోండి, ఇలాంటి పెద్దవి ఏమైనా కొనుక్కోవచ్చు కదా. ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెంట్లో పైన ఉన్నది 35 గ్రామ్స్ ఎంతో, కింద ఉన్నది అయితే 55 to 60 గ్రామ్స్ ఉంది. ఒకేలాంటి డిజైన్, కానీ ఒకటి లైట్ వెయిట్లో, ఒకటి కొంచెం హెవీ వెయిట్లో అనమాట. ఇదేదో కొత్త మోడల్లో అనిపించింది, అంతకుముందు చూడలేదు. ఇవి జాలీలుగా ఉన్నాయి కదా. సో అయితే నేను బ్లాక్ బీడ్స్ చూపించమని అడిగాను. ఈ లోపల ఇక్కడ ఉన్నవన్నీ ఒక లుక్ వేసేయండి, బ్లాక్ బీడ్స్ తేడానికి వెళ్ళారు. అందులో నేను ఒక బ్లాక్ బీడ్స్ సెలెక్ట్ చేసుకున్నా, అది మీకు చూపిస్తాను. దాని కాస్ట్ మేము తీసేసుకున్నాం కాబట్టి అది ఎంత పడింది ఏంటి అన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే అప్పుడు దీని గురించి నేను వీడియో చేస్తాను అనుకోలేదు, అందుకనే సరిగ్గా పిక్చర్స్ తీసుకోలేదనమాట. నా రిఫరెన్స్ కోసం ఇవన్నీ పెట్టుకున్నా, వాటిని ఇప్పుడు పోస్ట్ చేసేస్తున్నాను. కొన్ని ఏమో హారిజాంటల్గా, కొన్ని ఏమో వర్టికల్గా అలా తీసుకున్నాం అనమాట. సో హారిజాంటల్గా ఉన్నవన్నీ ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం యూఏఈలో ఉండే కరెన్సీ ఏఈడి అనమాట, అరబ్ ఎమిరేట్ దిరం. మొత్తం ఈ దుబాయ్లో కానివచ్చు, అబుదాబిలో, రాసల్ ఖైమా, అజ్మాన్, ఇక్కడ ఎక్కడైనా సరే ఒకటే కరెన్సీ అనమాట. దుబాయ్ అన్నది ఒకటే కంట్రీ కాదు, ఇవన్నీ 7 ఎమిరేట్స్ కలిపి ఒక కంట్రీ అనమాట. మన స్టేట్స్ ఎలా డివైడ్ చేస్తే ఇక్కడ ఎమిరేట్ అని స్టేట్ లాగా అనమాట. సో ఇదిగో ఈ మోడల్ కూడా చాలా బాగా నచ్చింది, కానీ దీంట్లో కూడా చాలా స్టోన్స్ ఉన్నాయి. అండ్
ఒక స్టోన్ అయితే ఊడిపోయింది కూడా. ఇప్పుడు ఇంతకీ నేను తీసుకున్న బ్లాక్ బీట్స్ ఇదనమాట. సో బ్లాక్ బీట్స్ నేను అక్కడ వీడియో తీసుకోలేదు, సో ఇప్పుడు చూపిస్తున్నా. ఇప్పుడు చూసారు కదా చిన్న పూసల్లా వచ్చాయి, అండ్ కిందనైతే కొన్ని బ్లాక్ బీట్స్ వచ్చి కొంచెం గోల్డ్ ఎక్కువ వచ్చింది. లాస్ట్ వెనక్కి వచ్చేసరికి ఎక్కువ బ్లాక్ బీట్స్ వచ్చి తక్కువ గోల్డ్ వచ్చింది. అండ్ దీని టోటల్ వెయిట్ 9.76 అనమాట. అందులో బీడ్స్ వెయిట్ తీసేస్తే 0.23 గ్రామ్స్, గోల్డ్ వెయిట్ 9.53 గ్రామ్స్. అయితే ఇక్కడ వేస్టేజ్ 16 అంతో చెప్పాడు, కానీ అలాగ బార్గెన్ చేయగా 12%కి ఇచ్చారు. గ్రామ్కి 12% అనమాట. సో 9.53 గ్రామ్స్కి కలిపి 1.14 గ్రామ్స్ వేస్టేజ్ వచ్చింది. సో మనకి ఎంత గోల్డ్ అందులో మనం పే చేయాలి అంటే 9.53 గ్రామ్స్కి 1.14 గ్రామ్స్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే ఎంత వస్తుందో దానికి మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 10.67 గ్రామ్స్ వచ్చింది. చూసారు కదా, టోటల్ కాస్ట్ గోల్డ్ ఏమో 10.67 గ్రామ్స్. 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ 268.75 AED అరబ్ ఎమిరేటీ దీరం అనమాట. కాబట్టి ఇక్కడ 10.67 గ్రామ్స్ గోల్డ్కి కాస్ట్ మనం పే చేయాలి. 268.75 ఇంటూ 10.67 అనమాట. సో 2867 దిర్హమ్స్ వచ్చిందనమాట. ఇది ఈ గోల్డ్ కాస్ట్ మనం పే చేయాల్సింది. దానికి ట్యాక్స్ కట్టాలి 5%. దానికి ట్యాక్స్ ఎంత వచ్చిందంటే 5% కడితే 143 దిర్హమ్స్ వచ్చింది. సో మనం పే చేయాల్సింది మొత్తం ఏంటి అంటే గోల్డ్ కాస్ట్ 2867 దిర్హమ్స్కి 143 యాడ్ చేసి 3010 దిర్హమ్స్ పే చేయాలన్నమాట. ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి రిటర్న్ వస్తుంది. ఎవరైనా విజిట్ వీసా మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి ఈ 5% ట్యాక్స్ ఉంది కదా, అందులో కొంత పార్ట్ డిడక్ట్ చేసేస్తారనమాట, తగ్గించేస్తారు. ఆ ట్యాక్స్ కట్ చేసి ఇచ్చేస్తారనమాట. దాన్ని ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో దాన్ని రిఫండ్ చేసేస్తారు. కాబట్టి ఆ బిల్ జాగ్రత్తగా ఉంచుకుని దాన్ని తిరిగి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ రిఫండ్ తీసేసుకోవచ్చు. అయితే ఇంతకీ ఒక దిరం కాస్ట్ ఎంత అంటే 22.63. ఆ రోజు నేను కొన్నప్పుడు ఈ కాస్ట్ ఉంది. ఇప్పుడు ఇంకొక అంటే రోజుకి మారిపోతుంది కదా. అంటే అప్పుడు 3010 దిరమ్స్కి ఎంత అయిందంటే 67,890 రూపీస్ అయిందన్నమాట కన్వర్ట్ చేస్తే. ఆగండి ఇక్కడతో వెళ్ళిపోలేదు. అయితే ఇంతకీ చెప్పాను కదా దిరమ్స్ మనకి మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు అని, కానీ అది ఎక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో. అదే మన ఇండియా వెళ్ళినప్పుడు ఇదే మనకి కొత్తదని తెలిసిందనుకోండి, దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టించుకుంటారు. సో బీ కేర్ఫుల్.